బాగుంది గురుగారు. అలానే ఎంతోమంది శని జయంతి సందర్భంగా గుడులకు వెళ్ళలేరు, ఆలయానికి అందరూ వెళ్ళలేరు కాబట్టి వారికి అంటే ఇంట్లోనే ఎటువంటి విధి విధానాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే చాలామంది ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో దేవాలయానికి వెళ్ళటం, ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం, కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. కుదరని వాళ్ళు శనైశ్చర జయంతి, అందులోనూ శని అమావాస్య చాలా అద్భుతమైన రోజు. ఎలా శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి, శని దోషాల నుంచి ఎలా బయటపడాలంటే వాళ్ళందరికీ చాలా సులభమైనటువంటి మార్గం ఒకటి చెప్పారు. అదే శని దీపము, శనైశ్చర దీపం అనే పేరుతో పిలుస్తారు. దీపాలైతే ఇంట్లో సులభంగా వెలిగించుకోవచ్చుగా. మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారంటే శని భగవానుడికి ఇష్టమైన దిక్కు ఒకటి చెప్పారు, అదే పడమర దిక్కు. శని భగవానుడికి ఇష్టమైన అంకె 8. శని భగవానుడికి ప్రీతికరమైన నూనె నువ్వుల నూనె. కాబట్టి అందరూ శని అమావాస్యతో కూడిన శనైశ్చర జయంతి స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ ఇంట్లోనే హాల్లో పడమర దిక్కులో శనికి ప్రీతికరమైన దీపం వెలిగించుకోండి. ఎందుకు పడమర దిక్కు అంటే ఆయనకు ప్రీతిపాత్రమైన దిక్కు. పడమర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించుకోండి. దీన్నే శనైశ్చర దీపము, శని ప్రీతికరమైన దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇది జ్యోతిష శాస్త్రంలోనే చెప్పారు. శనికి ఇష్టమైన పడమర దిక్కులు, శనికి ఇష్టమైన అంకె 8, ఆ 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టుకోండి. దీన్ని శనైశ్చర దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత మంచిది. వీలైతే శని హోరాకాలంలో వెలిగించుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఉదయం 6 నుంచి 7 మధ్యలో శనిహోర శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కుదరకపోతే ఆఫీసులకు వెళ్ళొచ్చిన వాళ్ళు, వ్యాపారానికి వెళ్ళొచ్చిన వాళ్ళు, రాత్రి కూడా హోర వస్తుందిగా, రాత్రి 8 నుంచి 9 మధ్యలో అప్పుడైనా సరే ఈ శని ప్రీతికరమైన దీపం వెలిగించుకోండి. శని భగవానుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, శని భగవానుడు స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు. అంటే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు ఇచ్చినా ఆయన తొందరగా అనుగ్రహించాలంటే స్తోత్రం చదవాలి అని శాస్త్రాల్లో చెప్పారు, లేదా స్తోత్రం వినాలి. స్తోత్రం అంటే ఆయన విపరీతంగా ఆనందిస్తాడు. అందువల్ల శనికి సంబంధించి కొన్ని శక్తివంతమైన స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దశరథ ప్రోక్త శని స్తోత్రం. ఎందుకంటే ఇది చాలా గొప్పది. దశరథ మహారాజు శని భగవానుణ్ణి నువ్వు నక్షత్ర సంచారం మారద్దని ప్రార్థిస్తాడు. ఎందుకంటే మారితే నా రాజ్యంలో ప్రజలకు కష్టాలు వస్తే మారద్దంటాడు. అప్పుడు శని ఏం చెప్తాడంటే నేను నక్షత్ర సంచారం మారతాను, కానీ నీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించను, నా సంచారంలో మార్పు వచ్చినా సరే నీ ప్రజలకు ఇబ్బంది కలిగించనని దశరథుడికి వాగ్దానం చేస్తాడు. అప్పుడు దశరథుడు చేసిన స్తోత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం. అందుకే శని సంచారంలో వచ్చే మార్పు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలంటే చాలా శక్తివంతమైన శనైశ్చర జయంతి శని అమావాస్య రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని వినండి. చదువుకోవటానికి సమయం లేని వాళ్ళు వినండి. అలాగే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఏలినాటి శని వల్ల కానీ అష్టమ శని వల్ల కానీ ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఇవి అందరికీ ఉంటాయి దాదాపుగా ఆధునిక కాలంలో. ఆరోగ్య సమస్యలు పోగొట్టడానికి శనికి సంబంధించి ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. అది బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకి చెప్పాడు. దాన్ని శని వజ్రపంజర కవచ స్తోత్రం అంటారు. ఒక్కొక్క అవయవాన్ని కాపాడమని శనిని ప్రార్థించే స్తోత్రం. ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని వినండి, చాలా అద్భుతంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. దశరథ ప్రోక్త శని స్తోత్రం వింటే శని సంచారంలో మార్పు వల్ల వచ్చే ఇబ్బందులు ఏవి కూడా రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. వజ్రపంజర కవచ స్తోత్రం వింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. చదవగలిగితే చదువుకోండి, చదవలేకపోయినా కలియుగంలో శ్రవణం గొప్ప ఫలితాలు ఇస్తుంది. అసలు శ్రవణం చేయటానికి కూడా మాకు సమయం లేదండి అన్నవాళ్ళు ఏం చేయాలి? సులభమైన మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః, చాలా సులభమైన మంత్రం. ఓం శం శనైశ్చరాయ నమః చదువుకున్నా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే అధిష్టాన దేవతలు అంటే ఆంజనేయ స్వామిని ఇంట్లో తమలపాకులతో పూజించుకుంటే శని దోషం పోతుంది. ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటే శని దోషాలు పోతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, చక్కగా ఆయన దగ్గర బియ్య పిండితో చేసిన పిండి దీపాలు వెలిగించుకోండి.
తులసి దళాలతో పూజ చేసుకోండి, ఓం గోవిందాయ నమః అనుకోండి. ఆయన కూడా శనికి అధిష్టాన దైవం కాబట్టి శని దోషాలు తొలగిపోతాయి. అంటే దేవాలయానికి వెళ్ళి శనికి అభిషేకాలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం ఇవేవి చేయలేని వాళ్ళు ఇంట్లోనే ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన శని దీపం వెలిగించుకొని అధిష్టాన దేవతలను పూజిస్తే సంపూర్ణంగా జాతకపరమైన శని దోషాల నుంచి బయటపడచ్చు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడచ్చు, శని దృష్టి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. శని ఎప్పుడైనా జాతకంలో ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉంటాడు. 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని శని భగవానుడు అలా చూస్తూ ఉంటాడు. శని 3వ స్థానాన్ని చూసినా, 7వ స్థానాన్ని చూసినా, 10వ స్థానాన్ని చూసినా ఒక్కొక్కసారి జాతకంలో ఆ చూపు వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అవి కూడా పోగొట్టే శక్తి ఇంట్లో వెలిగించుకునే ఈ శని దీపానికి, ఈ స్తోత్రాలు వినటానికి, ఈ అధిష్టాన దేవతల పూజకి ఉంది. ఈ విధి విధానాలు ఏవి చేసుకున్నా కూడా బ్రహ్మాండంగా శని అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడి అనుగ్రహం కోసం సులభంగానే ఇంట్లో శనైశ్చర దీపాన్ని, శని ప్రీతికర దీపాన్ని పడమర దిక్కులో వెలిగించినప్పుడు మీకు వీలైతే ఆ దీపం దగ్గర కూర్చొని ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో వీలైనన్ని సార్లు ధ్యానించుకోండి. ఒక 19 సార్లు ఈ మంత్రం చదువుకున్నా శని అనుగ్రహిస్తాడు. నువ్వులతో చేసిన పదార్థాన్ని ఆ దీపం దగ్గర నైవేద్యంగా పెట్టండి. నువ్వులుండ నైవేద్యం పెడితే శని అనుగ్రహం కలుగుతుంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ నైవేద్యం నువ్వులుండను ప్రసాదంగా స్వీకరించండి. సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడచ్చు.